అంటే అతను చెయ్యని పని ఏంటో ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ లో పుట్టినోడికి గుండె మీద చేసుకొని చెప్పండి. లాస్ట్ టైం ఎవడేం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడో చెప్పనండి. డెవలప్మెంట్ లేదంటున్నారు ప్రతిపక్ష పార్టీలు. డెవలప్మెంట్, సంక్షేమం అనేది రెండు పడవలు, రెండు నడక, రెండు కళ్ళు. ప్రజెంట్ సంక్షేమం మీద అభివృద్ధి పెట్టాడు. డెవలప్మెంట్ అంటే ఎవరికి కనిపించదు. ప్రజెంట్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నా శ్రీకాకుళం జిల్లాలోనే నా టెక్కల నియోజకవర్గంలో బావనపాడు పోర్టు కట్టాడు. పోర్టు కట్టడం ఎవరికైనా 4 సంవత్సరాలు అవుద్దా? అవదు. ప్రజెంట్ ఆన్ ద కన్స్ట్రక్షన్ లో ఉంది. అయ్యేసరికి రిజల్ట్ వస్తుంది. వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? వచ్చిన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలతో కోవిడ్ ఉంది. 2 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు డెవలప్మెంట్ ఎవరు కనిపిస్తుంది? వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే డెవలప్మెంట్ కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ప్రజల్లో సక్సెస్ అయ్యాయా? కన్ఫర్మ్ గా అయ్యాయి. సంక్షేమ పథకాలు అయ్యాయి కాబట్టి ఈ రోజు చాలా మంది ఇంట్లోని ఒక ముసలోళ్ళు గాని, ఒక అనాథులు గాని, ఒక మీకు ఏమేమి అందుతున్నాయి మీకు సంక్షేమ పథకాలు? నాకు తండ్రి లేడు. నా తల్లి ఉంది. వితంతు పెన్షన్ అందుతుంది. నా తల్లి 45 సంవత్సరాలు కాబట్టి చేయొద్దు అందట్లేదు. నేను ఈ రోజు హైదరాబాద్ లో ఒక ఇండస్ట్రీకి వచ్చాను. ఏదో ప్యాషన్ అవుదాం అనుకో, నేనైతే రూపాయి పంపించలేకపోతున్నాను. జగన్ అన్నే నాకు ప్రతి నెల 1వ తేదీన నా తల్లికి నా తరపున డబ్బులు పంపిస్తున్నాడు. అది చాలా నాకు. నా దగ్గర ఉంటే పంపిస్తాను. నా తల్లి దగ్గర లేదు. కానీ జగన్ గారిని కొడుకు బాధ్యత లేకుండా 3,000 నెల 1వ తేదీ పంపిస్తున్నాడు. ఇంకెవరికి కావాలి? ఒంటరిగా వస్తున్నారు కదా, గెలుస్తారంటారు మీరు? సింహం ఎప్పుడు ఒంటరిగా వస్తుందన్న. జగన్ ముందు ఎన్నో సార్లు ఆడాడు. వేరే పార్టీతో పొత్తు పెట్టిన ఉద్దేశం లేదు. ఇప్పుడు కాదు, 2000 అప్పుడు గులాబ్ నబీ ఆజాద్ ఆ రోజు చెప్పాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతే నెక్స్ట్ రోజు బెయిల్ ఇస్తానని ఆ రోజు హైదరాబాద్ నడిబద్దులో చెప్పాడు. ఆ రోజు తలవంగలేని మనిషి ఈ రోజు 4 పార్టీలు 3 పార్టీలు పొత్తు అయిపోతాయంటే ఊరుకుంటాడా? ఎప్పుడు ఒంటరిగానే వస్తాడు. రిజల్ట్ అనేది వైఎస్ జగన్ పక్కా. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒంటరిగా ఎదుర్కోలేకపోతున్నారు జగన్? చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎన్నిసార్లు పోరాడాడు మీరు గుర్తు తెచ్చుకొని మీరు ప్రశ్నే కదా. ఒంటరిగా ఎన్నిసార్లు పోరాడు. అతనికి పొత్తులు లేకపోతే పని అవ్వదు. ఎందుకంటే అతని మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. జగన్కి ఒకటే, నాకున్న వాళ్ళే సరిపోరు. నా దగ్గర ఉన్న నాయకులకే సరిపోదు వేరే వాళ్ళు సీట్లు ఇవ్వడానికి. వేరే వాళ్ళతో పెట్టిపోయి అతను ఏం సీట్లు ఇస్తాడు? ఇంకా అతను వద్దు పో అన్నోళ్ళు వేరే పార్టీలో వెళ్ళి వాళ్ళ కాలు మొక్కుకొని వాళ్ళు జేజేలు కొడుతున్నారు తప్పించి జగన్ వద్దన్నారు కాబట్టి వేరే దగ్గర పోతున్నారు. కానీ అది ఇంకో కారణంతో పోవట్లేదు. ఎంతమంది వచ్చినా జగన్ గారు గెలుస్తారు. అయితే ఎవరు వచ్చినా ఇప్పుడు కొత్తగా మా అక్క సరుణలక్కతో కూడా టీడీపీ ఆ పొత్తులు కలిసిపోయిన సరే గెలిచేది జగనే.